రాజధాని పరిసర ప్రాంతాల్లో అందిన కాడికి వందల ఎకరాలు కారుచౌకగా కొట్టేసిన అధికార పార్టీ పెద్దలపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడుగు జీవులను మోసం చేసి ఏం బాగుకుంటారని నిలదీస్తున్నారు. రైతులను నట్టేట ముంచిన ఈ సర్కార్కు తగిన బుద్ధి చెప్పి తీరుతామని గట్టిగా చెప్తున్నారు. రాజధాని ప్రకటన చేసి ఏడాదిన్నర దాటింది. ఇచ్చిన హామీలు నెరవేరలేదు. కానీ పచ్చ చొక్కా పెట్టుబడిదారులు మాత్రం భూకుంభకోణాలతో కోట్లలో లాభపడ్డారు. సాక్ష్యాధారాలతో సహా వెలుగులోకి వచ్చిన భూదందా గురించి తెలుసుకున్న రాజధాని ప్రాంత రైతులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. మీరు బాగుపడేందుకు మమ్మల్ని నాశనం చేస్తారా అని నిలదీస్తున్నారు. మంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి అరుసన మంత్రివర్గం వాళ్ళందరూ కూడాను రైతులకు ఎప్పుడెప్పుడు మేలు చేస్తారా అనే మా ప్రయత్నం చూస్తూ ఉంటే కళ్ళల్లో కాయలు కాస్తున్నాయి, కానీ మాకేం మేలు జరిగే ప్రయత్నం లేకుండా మంత్రివర్గం తాలూకు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడాను ఇక్కడ రాజధానిలో భూములు అతి తక్కువగా వాళ్ళ పేరున బినామీ వాళ్ళ పేర్లు కూడాను కొనుక్కుని వాళ్ళు అందరూ అంచెలంచెలుగా ఎదిగి ఆకాశానికి ఎదిగేటట్టు ఉన్నారు. కానీ మాకు చేసే మేలులో ఏ సమంత కూడా 1% కూడా లేకుండా చూసేటట్టుగా కాలరాశి మమ్మల్ని అందరినీ కూడాను కాలగర్భంలో కలిసిపోయేటట్టే చూస్తున్నారు, కానీ మాకు మేలు జరిగేటట్టు చూస్తలేదు. అటు ఉండవలసింటికెళ్ళే భూములన్నీ ఆక్రమించుకున్నట్టుగా తీసుకుని మీరు పెద్దవాళ్ళే వాళ్ళే బాగుపడుతున్నారు. ఇటు పేదవాళ్ళ ఏమో మరి మేమేం చేయాలి? మా దగ్గర తక్కువ రేటుకి కొనుక్కొని మీ క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ ఎక్కువ రేటుకి దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కానీ మేము దాని గురించి చింతించాల్సింది ఏంటంటే, మీ మంత్రులు ఇలా చేసి మా రైతుల దగ్గర తక్కువ తీసుకొని మీరు అలా అమ్ముకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మీరు ఒక దొంగల్లాగా ప్రయత్నించడం ఎందుకు? మరి మాలాంటి చిన్న రైతులు మాలాంటి చాలామంది ఉన్నాము, మరి మా దగ్గర మోసం చేసి మీరు ఎందుకు లాక్కుంటున్నారు మాకు అర్థం కాదు. చంద్రబాబు సర్కారులోని ముఖ్య నేతలే తమను ఘోరంగా మోసం చేశారన్న వాస్తవాన్ని రాజధాని ప్రాంత రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజా సంక్షేమమే తనకు ముఖ్యమని చెప్పుకునే సీఎం ల్యాండ్ మాఫియాకు అండగా నిలవడం అన్యాయమని మండిపడుతున్నారు. భూదందాపై గవర్నర్, కేంద్రం స్పందించి న్యాయ విచారణ జరిపించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయ్యా గవర్నర్ గారు, మీరు చంద్రబాబు నాయుడు పాలన మీద, వారు చేసే అవినీతి కార్యక్రమాల మీద మీరు ఎమ్మటి స్పందించాలా? ఆ మినిస్టర్లని మీరు బర్తరఫ్ చేయండి, న్యాయ విచారణకి సహకరించామనండి. మీరు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపమని చెప్పండి, లేదా సిబిఐ ఎంక్వైరీ చేయించండి. జగన్ చేశాడు అంటారు. ఏమంటే దొంగ నడిచినట్టుగా కనబడుతుంది తప్ప మీరు నిజాయితీగా నిర్భయంగా మీరు పాలన నడిపించే స్థితిగతులు ఏం కనబడతలా. మీ పాలనకి ఇంకా 3 ఏళ్లు చర్మగీతం పాడే సమయం ఆసన్నమైంది. రాజధాని ఎక్కడొస్తుందో ముందే తెలుసుకుని రైతులను తెలివిగా పక్కకు తప్పించిన భూబకాసురులపై స్థానికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. నమ్మించి మోసం చేసి జనాన్ని పిచ్చివాళ్లను చేశారని ఆక్రోశిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చి అక్కడ కొంటవేంటి? ఇవన్నీ మీరు ముందే ప్లాన్ చేసుకొని ఇక ఆ విధంగా కొని మీరు ఆ యొక్క భూ బకాసుల్లాగా భూమిని అంతా మింగేసేసి రైతులను బయటికి పంపించి వచ్చే 50,000 10,000 ఎన్నాళ్ళు బతకాలండి వాళ్ళు? ఇవాళ మీకు ఇచ్చినటువంటి భూములు పక్కకు తప్పించి రైతుల భూముల్లో మీరు రాజధాని కడతారా? ఇదేనా మీరు చేసేది? అలాగే ధూళిపాల నరేంద్ర గారు మరి నంబూరులో చెరువు భూముల్ని 50 ఎకరాల చెరువు భూములను ఆక్రమించాడు. నంబూరు ఎక్కడండి? నీ ఊరు ఎక్కడ? నువ్వు తెనాలు ఎక్కడున్నావు? మరి నంబూరులో ఆక్రమించుకోవడం ఏంటి? జనాలను పిచ్చోళ్ళని చేసి మీరందరూ రాజధాని ముసుగులో ఇదంతా చేస్తున్నామని చెప్పి జనాలకు మభ్యపెట్టి మీరు ఈ రకంగా చేయటం అనేది సబబు కాదు. ఈ రోజున తేట తెల్లగా ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది మీ యొక్క భాగవతం అంతా. భూకుంభకోణాలకు సంబంధించిన నిజాలు ఆధారాలతో సహా బయటపడినా ప్రభుత్వ పెద్దలు ఇంకా బుకాయించడం ఘోరమైన విషయమంటున్నారు రాజధాని ప్రాంత రైతులు. చేసిన మోసానికి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేస్తున్నారు.